మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మత్తు పదార్థాల నివారణకు ముఖ్యంగా ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ సందర్భంగా ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం నింపాలి. ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలపైన అవగాహన కల్పిస్తే అంటే ఫ్యూచర్ యువత అనేది వాళ్ళ బంగారు జీవితం అనే ఉద్దేశంతో ఇవాళ అందరూ దాదాపు వివిధ రకాల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ వివిధ రకాల స్కూల్స్, తర్వాత స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేశాం. చాలామంది యువత ముఖ్యంగా ఈ గంజాయి, కొకైన్, నల్లమందు, తర్వాత సిగరెట్, బీడీ, తంబాకు ఇలాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే బానిస కావడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, వాళ్ళ జీవితం దెబ్బతింటున్నది. సో దీనికి ఇప్పుడు మేము ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన చేస్తున్నాం. సో దీనివల్ల ఏమైందంటే ప్రజల్లో ఎవరైతే డిఅడిక్షన్ సర్వీసెస్ కావాలో మేము ఆ సర్వీసెస్ అనేవి ఉచితంగా ఇవ్వడానికి ముందుకున్నాం. మీకు ఏదైనా ఈ డిఅడిక్షన్ సర్వీసెస్ అవసరం ఉన్నట్లయితే అవగాహన శిబిరాలు గ్రామీణ ప్రాంతంలో కండక్ట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. సో దానివల్ల యువత జీవితాన్ని కాపాడుకోవచ్చని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో దయచేసి అందరూ కూడా పేరెంట్స్ మీ పిల్లలపైన ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సైకియాట్రిస్ట్ కలిసి డిఅడిక్షన్, డీటాక్స్ ట్రీట్మెంట్ ఇప్పించడం ద్వారా వాళ్ళు మళ్ళీ ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నిజామాబాద్లో డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అండ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలంగాణ, పర్టికులర్గా నిజామాబాద్ సిబ్బంది అధికారులందరూ కూడా పాల్గొని ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం నిజామాబాదు అదే కాకుండా తెలంగాణ మొత్తం కూడా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం, యువతని డ్రగ్స్కి దూరంగా ఉంచడం అనేది ప్రధాన ఉద్దేశం. దీని ఉద్దేశంతోనే మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. తర్వాత విద్యార్థులు కూడా అవేర్నెస్ కల్పించడం కోసం చాలా రకాల పాఠశాల పిల్లల్ని, అదేవిధంగా కళాశాల నుంచి విద్యార్థులు కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడే దీన్ని ముందు కూడా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డ్రగ్స్ నుంచి ప్రజలకు చైతన్యం కలిగించడం అనేది ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు తెలిసింది మన సోమరెడ్డి సార్ గురించి నా చిన్న ఆయన ఉన్న అనుబంధం 2011లో ఒకసారి బాన్స్వాడలో చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు సార్ దగ్గర నుండి ఆయన కమిట్మెంట్ నేను చూసాను పర్సనల్గా. ప్రతి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి అవగాహన కల్పించి ఆ ఇష్యూని చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో రియల్లీ ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మళ్ళీ అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయనతో వర్క్ చేస్తున్నందుకు నిజంగా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సోమరెడ్డి సార్. ఈరోజు మనము ఈ డ్రగ్ ఎడిక్షన్ నివారణ గురించి ఇంత పెద్ద ఎత్తున వర్క్షాప్స్ పెట్టుకుంటున్నాం. ఇంత పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చక్కటి ర్యాలీ తీసాం. మీరందరూ పిల్లలు చాలా చక్కగా చురుకుగా పాల్గొన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సొసైటీ ఎంత చక్కగా కోఆర్డినేట్ చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్, సీనియర్ సిటిజన్ అండ్ దివ్యాంగులు, ఈ వికలాంగులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మాది ఒకటని కాదు, ప్రతి ఒక్క కార్నర్లో మాకు సంబంధించిన ఏదో ఒక మా లబ్ధిదారులు, మా అంశాలు ఏదో ఒకటి ఉంటాయి. ఈ డ్రగ్ ఎడిక్షన్లో మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు బానిసలైన తర్వాత ఒక్కసారి అనుకుంటారు, వన్స్ మనము ఆ బూడిదలో దిగామంటే లెగలేమో అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. మీలో కనుక ఆ దృక్పథం ఉంటే ఖచ్చితంగా మనము ఒకసారి అందులో పడిన వారు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాకు ఈ డ్రగ్ ఎడిక్షన్స్ నుంచి బయటకు వచ్చిన వారు కూడా ఎంతో చక్కగా జీవితంలో ముందుకు వెళ్తున్నారు. మత్తు పానీయాలు వద్దు, ఆరోగ్యమే మనకి ముద్దు. ఆరోగ్యవంతమైన జీవితం అనేది మనకి ముద్దుగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఈ యొక్క మెసేజ్ తోటి అందరితోటి నుంచి కూడా సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 2 సింథటిక్ డ్రగ్స్, నేచురల్ డ్రగ్స్ కింద గాంజా ఉంటుంది. గాంజా అంటే సైంటిఫిక్ నామ్ కన్నబీస్ అంటారు. తర్వాత పాపీ స్ట్రా,
పాపి అంటే నల్ల మందు తయారు చేస్తారు పాపితోటి. కోకా ప్లాంట్ అని ఉంటుంది, కోకా ప్లాంట్ తోటి కొకైన్ తయారు చేస్తారు. ఈ 3 అనేది నేచురల్ డ్రగ్స్. మిగతా సింథటిక్ డ్రగ్స్ మిగతా కెమికల్స్ తోటి తయారు చేస్తారు. అవి 120 వరకు సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయి. మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గాంజా వినియోగం విచ్చలవిడిగా జరుగుతుంది. మన జిల్లాలో జరుగుతుంది, మన టౌన్లో జరుగుతుంది, జిల్లా వ్యాప్తంగా వచ్చింది. ఈ మధ్యనే ఒక నవీపేట మండలంలో ఒక విలేజ్, అభంగపట్నం అనే విలేజ్లో ఒక బీటెక్ చదువుతున్నాడు పిల్లోడు. వాడు గాంజాకి అలవాటు అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు పాపం చాలా పేద కుటుంబం, వ్యవసాయదారులు, రోజు కవర్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏముందో కొడుకు చదువుకున్న పుస్తకాలు అనుకున్నారు. వాడు గాంజాకి అలవాటు అయ్యి ఒక 2-3 కిలోల గాంజా పెట్టుకొని వాడు అమ్మడం స్టార్ట్ చేసినాడు విలాస జీవితాన్ని గురించి. అట్లా తయారైతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండానే అతను పుస్తకాలు అనుకున్నారు. మేము పోయి పట్టుకున్న తర్వాత తల్లిదండ్రులు అప్పుడు వాళ్ళు ఏముందో అప్పుడు చూస్తున్నారు. వాళ్ళు వేడుపుడు అంటే అంత గ్రాస్ రూట్కి వెళ్ళిపోయింది గాంజాయి ఈ జిల్లాలో. కాబట్టి పిల్లలు మీరు అవగాహన చేసుకోవాలి. గాంజా ఎట్లుంటుందంటే అది బంతి చెట్టు లాగానే, బంతి పువ్వు మనకు బంతి పూలు ఉంటాయి కదా, బంతి చెట్టు లాగానే ఉంటుంది గాంజా ప్లాంట్. కానీ పువ్వు ఉండదు. బంతి పూలు ఉండకుండా అది గాంజా ప్లాంట్ అనుకోవాలి. సేమ్ బంతి చెట్టు ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. కానీ మన దగ్గర కల్టివేషన్ చాలా తక్కువ, ఎక్కడ లేదు జిల్లాలో. అదంతా ఆంధ్ర ఒరిస్సా బార్డర్, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు నాందేడుకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనకు వివిధ మార్గాల ద్వారా, ట్రైన్ ద్వారా, వెహికల్స్ ద్వారా మన జిల్లాకు వస్తుంది. దానికి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున మేము సహాయశక్తుల కృషి చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. కానీ ఎంత చేసినా అందరి ప్రజల నుంచి, మీ పిల్లల నుంచి, అందరి నుంచి మీ కోఆపరేషన్తోనే మనము ఒక డిపార్ట్మెంట్ తోటి నిర్మూలించేది కాదు ఇది. కాబట్టి అందరి సహకారాలు, డాక్టర్స్ గారి సహకారాలు, అడిక్ట్ అయిన వాళ్ళని డీఅడిక్షన్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వడం, అందరూ మన సొసైటీని బాగు చేసుకోవడానికి అందరి సహకారం వల్ల మనం నిర్మూలిస్తాము. మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున మేము సహాయశక్తుల జిల్లా నుంచి నార్కోటిక్ డ్రగ్స్ అంటే నేచురల్ డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ కూడా ఉన్నాయండి, కళ్ళుగా కలిపి అమ్ముతున్నారు. దాన్ని నిర్మూలించడానికి మేము సహాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారం తీసుకొని జిల్లాను, నిజామాబాద్ జిల్లాను, తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సాయశక్తుల మేము ప్రయత్నం చేసి నిజామాబాద్ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.